హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. She is none other than great actress కృష్ణవేణి గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. కృష్ణవేణి గారు, ఎలా ఉంది నా గిఫ్ట్? సూపర్, లవ్లీ, చాలా బాగుంది. ఇప్పుడంటే మహానటి సినిమా వచ్చింది, కానీ మహానటిలో సావిత్రి గారి జీవితం ఎలా ఉండేది, ఎలా అయ్యింది, పెళ్ళి ఎలా అయింది, పిల్లలు ఎలా పుట్టారు, ఆమె పతనం ఎలా అయిపోయిందని కూడా. బట్ సేమ్ మహానటిలో సావిత్రి గారి జీవితమే కృష్ణవేణి గారు అనుభవించారు. కృష్ణవేణి గారిది కూడా ఈక్వల్ టు సావిత్రి గారి జీవితమే. అంటే చివరి క్లైమాక్స్ తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది ఆమె జీవితం అంటుంటారు. ఏంటమ్మా అసలు అది? అదే అంటే ఏం లేదండి, సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఆ పని చేసేసాం, అక్కడ ఉండే మనుషులతో మనకి ఇంక వేరే మానసికంగా ఏ సంబంధం లేకుండా అలా సపరేట్ అయిపోయిన వాళ్ళు అయిపోయి ఏదో పెళ్ళిళ్ళు చేసుకుని వేరేలాగా ఉంటారు. ఇప్పుడు నేను మన వారాలబ్బాయి డైరెక్టర్ రాజచంద్ర గారిని పెళ్లి చేసుకున్నాను కదండి. ఆయనకి అంతకుముందు పెళ్ళి అయింది? అంతకుముందే పెళ్ళి అయింది. ఆయన కూడా పిల్లలు 2 ఆడపిల్లలు, మగ పిల్లాడు. ఓకే. అసలు వాళ్ళు ఏమీ లేని వాళ్ళు, అసలు ఏమి లేదు. ఒక సినిమా చేస్తే 25,000 అలా ఇచ్చేవారు అంతేండి ఆ రోజుల్లో ఆయనకి. డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఓకే. 25,000. ఆ సినిమా 6 నెలలు తీస్తే 3 నెలలు ఇంటెద్దు కట్టుకుంటే 4వ నెలలో ఇంటెద్దు ఉండేది కదా వాళ్ళకి. కష్టాలు పడ్డారు చాలా. తీరా ఒక సినిమా జీవన పోరాటం తర్వాత ఒక సినిమాకి 2 లక్షలు 3 లక్షలు తీసుకునే టైంకి వచ్చేటోడికి చచ్చిపోయాడు ఆయన. మేము ఇద్దరం కలిసి ఎన్నాళ్ళు ఉన్నామండి, అసలు 4 సంవత్సరాలేగా. ఓకే. అలా చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అలాగ అనంతలక్ష్మి ఫిలిమ్స్ భాస్కర్ రావు గారని మొండిఘట్టం అవి తీశారు కదా సినిమా. అది ఇంకోటి ఏంటంటే 12 కాపురానికి 12 సూత్రాలు, అత్తగారి పెత్తనం, ఇవన్నీ అనంతలక్ష్మి ఫిలిమ్స్ వాళ్ళు. అవన్నీ రాజచంద్ర గారు చేశారు. మొండిఘట్టంలో చిరంజీవి గారు. అది ఆయన చేసిన పనికి మేము సడన్గా అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి. మా సొంత సినిమా గురించి మాట్లాడుతూ బ్రేక్ టైంలో ఇలాగే కూర్చుని మాట్లాడుతూ ఉంటే వచ్చి ఏదో తప్పుడుగా మాట్లాడితే ఫ్రెండ్షిప్ ఉండేది. నాకు అసలు రాజచంద్ర గారు అంటే అస్సలు ఆ నలుపు అంటేనే నచ్చదండి. టీ నల్లగా ఉంటే తాగను నేను. అలాంటి దాన్ని నల్లగా ఉంటాడు ఆయన అయితే అని. అలాంటి మనిషి ఎన్నిసార్లు తిట్టేసేదాన్ని నేను ఆ వారాలబ్బాయి. ఎప్పుడు 2 పేజీలు చదవడం రాదు, 2 పేజీలు యాక్ట్ చేయడం రాదు, వీళ్ళందరూ ఆర్టిస్టులు అంట తయారవుతారు, అది ఇదని ఏదో మాట అన్నాడు ఒకసారి. అంటే మీరు చెప్పండి, మీరు చదవండి, రాపాలకుండా మీరు వరుసగా డైలాగులు చెప్పండి చూద్దాం అంటే ఒక 2 లైన్లు కూడా చదవలేదు మళ్ళీ. ఆయన పెద్ద డైరెక్టరే, మరి చదువుకున్న ఆయన. మాకు చదువులు లేవు, చెప్తే వినే మనుషులు మేము. ఏం చేయాలి చెప్పండి అప్పుడు? అలాంటి మనిషిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కలిగింది అంటే ఎటువంటి పరిస్థితుల్లో చేసుకుని ఉంటాను నేను? అంటే మీకు ఇంత తెలివి ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉంది, ఇంత మీరు కూడా బోల్తా పడ్డారు అంటే అసలు ప్రపంచం అంటే తెలిసింది ఆ రాజచంద్ర చచ్చిపోయిన తర్వాతే అండి. అప్పుడు దాకా నేను పిచ్చిదాన్నే. అది 3 పిల్లలు ఉన్నా ఇంకొక సెకండ్ పెళ్ళి. అసలు మామూలుగా ఏదో వస్తా మన ఏమనేవాడంటే మీలాంటి వాళ్ళు నాకు హెల్ప్గా ఉంటే నేను ఎక్కడో ఉందును. అప్పటికేం ఎక్కువ పిక్చర్లు చేయలేదండి ఆయన. ఈ 4 సంవత్సరాల్లోనే కన్నడ పిక్చర్లు, ద్వారకేష్ పిక్చర్లన్నీ ఆయనే చేసేవాడు. ఇంకా ఎందుకులేండి ఆయన గురించి ఇంత బ్యాడ్గా చెప్పుకోవడం, కానీ చాలా గొప్ప వ్యక్తి ఆయన కూడా, మంచి డైరెక్టర్. ఇప్పుడు జరిగినాయి అలా ప్రాబ్లమ్స్ సినిమా ఇండస్ట్రీలో. ఆయన సినిమాలు వచ్చిన అన్నాళ్ళు ఏ ఒక్కళ్ళ పేరు బయట లేదు. అన్నీ ఆయన సినిమాలు 100 days ఆడాయి. 300 రోజులు ఆడింది ఆ వారాలబ్బాయి మన దీపక్ థియేటర్లో, శాంతిలో. అలాంటి సినిమాలన్నీ తీసాడండి. మరి ఇంకా ఆయన గురించి మనం ఎందుకు బ్యాడ్గా అనుకోవడం? పొల్లేడుగా 4 సంవత్సరాలు లైఫ్ అంతా ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది కదమ్మా మీకు. ఏంటి ఆ క్షణంలో మీ థింకింగ్, మీ మైండ్? నా ఇంట్లో అన్నం తిని వెళ్ళాడండి ఆయన. భోంచేసి మధ్యాహ్నం టీ తాగి వెళ్ళాడు. నేను మామూలుగా కార్ షెడ్ దగ్గర స్తంభం మీద చేసి ఎలా నుంచుంటే, అందుకే నిన్నందరూ చిట్టూరు మహారాణి అంటారు. నువ్వు నాకు కూడా అలాగే కనపడుతున్నావు, చిట్టూరు మహారాణిలాగా. మా ఇంటి పేరు చిట్టూరు అండి. అక్కడ మా చిట్టూరు ప్రభాకర్ గారు వాళ్ళంతా, చిట్టూరు సత్యనారాయణ గారు వాళ్ళంతా అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు మన అపోలోలో, మెడ్రాస్లో. వాళ్ళందరూ చుట్టాలు ఉంటారు మనకి. అయితే అలాగనివాడు. వాళ్ళందరినీ చూసి వచ్చి నీ గురించి చెప్పారులే వాళ్ళు నాకు, మీరు అలాగే కనబడతారు నాకు అనేవాడు. ఆ రోజు భోంచేసి వెళ్ళిన మనిషి ఆ నైట్ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. చాలా మిస్టరీ అమ్మా. చాలా మంది ఏమో మర్డర్ చేశారు ఆయన్ని, రోడ్డు మీద మర్డర్ చేసిన ఇంటి ఎదురుగా రోడ్డు మీద వేశారండి మీ ఆయన్ని. కొంతమంది ఏమో యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ కాదండి, అది
యాక్సిడెంట్ కానే కాదు. ఇప్పుడు ఆ మర్డర్ చేయించిన వాళ్ళు కుళ్ళిపోయి సచ్చారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. ఎందుకనమ్మా అంటే మీ ఆయన్ని అంతగా మర్డర్ చేయించి మరి ఆయన ఉంటే ఇంకొకరికి పేరు రావట్లేదుగా, దానివల్లే అండి. ఆయన ఏ సినిమా తీసినా 100 days ఆడేది. కుటుంబ సబ్జెక్టులు మంచిగా ఫ్యామిలీ సబ్జెక్టులు అందరూ వెళ్ళి కలిసి కూర్చుని చూసేలాంటి సినిమాలు తీసేవాడు. ఎన్ని సినిమాలు చేసాడండి. బొమ్మరిల్లు, మా ఊళ్ళో మహాశివుడు, మహాలక్ష్మి, ఓతండ్రి తీర్పు, ముగ్గురు మిత్రులు, శ్రీమతి గారు, కుటుంబ గౌరవం, దేవి శ్రీదేవి, ఈ వారాలబ్బాయి, పిచ్చిపంతులు, అత్తగారి పెత్తనం, మొండిగటం, ఇదే నా సమాధానం, బంధం, విజృంభణ, జీవన పోరాటం, ఇన్ని సినిమాలు చేశాడండి నా దగ్గరికి వచ్చిన తర్వాత. ఓన్లీ 5 yearsలో నేను చెప్పానండి. ఇప్పుడు నేను 15 సినిమాలని చెప్పాను దగ్గర. తెలిసి తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చారు, కష్టపడ్డారు, అనుకోకుండా రెండో పిల్ల అతను చేసుకున్నప్పుడు కూడా జీవితం బాగానే కొనసాగుతుంది అనుకుంటున్నాను. చివరిగా ఆయన బాడీని అలా చూసినప్పుడు కృష్ణవేణి గారి జీవితం ఏంటి అని మీ మైండ్లోకి వచ్చినప్పుడు ఏంటమ్మా అసలు మీరు మీ పొజిషన్ ఏంటి అసలు ఆయన అలా చూడగానే? అసలు అప్పుడు చాలా చాలా జరిగినాయిలేండి అవన్నీ, ఇంకా అసలు చెప్పలేం. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అలా డెడ్ బాడీని అలా పడుకోబెట్టేసుకుంటే ఆ చెప్పులును ఆయన మొల్లో వేసిన గొలుసు పట్టుకొచ్చారు ఇంటికి, కళ్ళజోడు ఇంటికి పట్టుకొచ్చి, ఇది రాజచంద్రదే కదా అని అడిగితే అవునండి అన్న. అప్పుడు దాకా నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. ఎందుకు ఆ పెళ్ళం దగ్గరే ఉన్నాడు కదా, మరి డైరెక్టర్స్ కాలనీలో ఎప్పుడు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు? ఆవిడ దగ్గరికి వెళ్ళి పోలీసులు అడిగితే అందంట, ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళాడు అలాగా టీ తాగొస్తానని అందంటండి. ఎప్పుడో రాత్రి వెళ్ళిపోయిన మనిషి. అదే ఇంట్లో టబ్బులో కరెంటు వైర్లు పెట్టి కాల్చి పీ కట్టుకుని ఇలా నొక్కి ఎన్ని ఏళ్ళు 4 ఏళ్ళు కనపడ్డాయండి నాకు. ఇలా నొక్కేసి ఇలా పట్టుకుంటే ప్రాణం పోయిన తర్వాత ఏమవుతుందండి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఇక్కడ 7 ఏళ్ళగా అలాగే పడ్డాయి ఆ నల్లటి ఒంటి మీద. అన్నీ చూశానండి నేను. అలా చంపారని నాకు క్లియర్గా తెలుసు. కమిషనర్ దేవారాం గారు దేవుడు ఆయన అన్నాడు, చూడు నువ్వు ఒక పిల్లని సంకన వేసుకుని ఇక్కడికి వచ్చి సినిమాలు యాక్ట్ చేసుకుంటూ ఈ రాజచంద్రని కట్టుకున్నావు. రాజచంద్ర కోసం వచ్చి నువ్వు సినిమాలు చేయలేదు కదా. ఇప్పుడు ఆయనకి ఏం జరిగింది, ఆయన కేసుకు న్యాయం చేయండి, ఈ కేసుకు న్యాయం చేయాలి మీరు అని చెప్పి మీరు నా చొక్కాలు అట్టుకొని చింపేస్తే మేమేం చేస్తాం? ఎవరు చేయించారో మాకు తెలుసు. పెద్ద పెద్ద తిమింగిళాలు లాంటి వాళ్ళ చేతిలో జరిగింది ఇది. సినిమా వాళ్ళే చేయించారు. ఇలాగే క్లియర్గా చెప్పాడండి ఆయన. పెద్ద తిమింగిళాలు లాంటి వాళ్ళ చేతిలో జరిగింది. మేమేమి చేయలేము దాన్ని. మీకేం కావాలి, నీ పిల్లకి ఏం కావాలి, నీకేమైనా సెక్యూరిటీ కావాలా, మీకేమైనా హెల్ప్ కావాలా ఈ తమిళనాడులో, నీ పిల్ల కోసం నువ్వు బ్రతకాలి, నీకేమైనా సాయం కావాలంటే చెప్పు, మేము చేస్తాం అన్నాడండి ఆయన దేవారాం గారు, కమిషనర్ గారు. 2 సంవత్సరాలు నా ఇంటి చుట్టూ పోలీసు కుక్కలో కాపలా, మమ్మల్ని లేపేస్తామని. మిమ్మల్ని కూడా అసలు మా ఫ్యామిలీయే ఉండకూడదు. మీరేం తప్పు చేశారు? మరి తిట్టాను కదండి. మరి ఇలా జరిగినప్పుడు అవన్నీ బయటికి వెళ్ళి అంతకుముందే జరిగినాయండి, చాలా జరిగినాయి అంతకుముందు కూడా గొడవలు. ఆ గొడవలన్నీ ఇంకా అసలు కొంచెం కాదు, పోలీస్ స్టేషన్లో పెట్టి బాగా అడిగేశాను నేను మాకు ఆపోజిట్ మనిషిని. దాని పేరెందుకులండి, కుళ్ళిపోయి చచ్చింది కదా, దాని పేరెందుకు, ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి బాగా అడిగే. నువ్వు ఒకడిని వదిలేసి ఒక పిల్లని సంకన వేసుకుని సినిమా ఫీల్డ్కి వచ్చావు, ఒకడు దొరికాడు, ఒక డైరెక్టర్ని పెళ్లి చేసుకున్నావు. నేను ఒకడిని వదిలేసి ఒక పిల్లని సంకన వేసుకుని వచ్చాను. ఈ డైరెక్టర్ సహాయం కోసం నేను ఆయన్ని కట్టుకున్నాను. ఆయన్ని వదిలే ఎందుకు చెప్తావు నువ్వెవరు నిన్ను అడిగి కట్టుకున్నాను నేను ఆయన్ని. మా మామయ్య పెద్ద లాయరు, ఆయనకు తెలుసు నాకు సహాయం కావాలి, నాకు మనుషులు కావాలి. ఇక్కడ మెడ్రాస్లో నాకేమీ తెలీదు, ఒక మగతోడు లేదు. నేను, నా పిల్లోడు, నా తమ్ముడు, నా కూతురు, నేను. ఇంకా మా అన్న కూతురు ఉండేది, మా చెల్లి కూతురు ఉండేదండి నా దగ్గర, చిన్న పిల్లలు. వీళ్ళందరికీ తోడు ఎవరున్నారు? మేమే అందరం. భాష రాదు మాకు, ఏదో మొగాడుగా తోడు ఉంటాడని చెప్పేసి సరే అని రానిచ్చి పోనిచ్చినందుకు ఈ కాడికి వచ్చింది మా బ్రతుకు అని చెప్పి ఆవిడతో గొడవ వేసుకున్నందుకు మమ్మల్ని లేపేస్తానంత. బతుకున్నారా ఇప్పుడు హీరోయిన్? ఇంకెక్కడున్నారు? ఎప్పుడో కుళ్ళిపోయి వెనకాల షుగర్తో పుళ్ళు పడిపోయి పురుగులు వచ్చేసి చచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా చెప్పకూడదు ఆ పేరు? ఇంకా ఎందుకండి మనకి అవసరమా? మనకి జనాలకు తెలుసు, చాలామందికి తెలుసు. పోనిద్దరు, దాని మొగుడు అలా చచ్చాడు, అది వేసి వచ్చింది. పెద్దోళ్ళు, పెద్ద పేరున్న వాళ్ళు. ఇంకా తర్వాత పెళ్లి చేసుకోలేదు కదమ్మా మీరు?
లేదండి, మా తమ్ముడు మామగారు ప్రభు గారు అని కెమెరామెన్ ఉన్నారు కదా, ఆయనే అన్ని ఆయనే చూసి పెడతాడు. ఓకే. అదే గురువు గారు. నాకు 71 నుంచి తెలుసు ఆయన. మనం సినిమా ఫీల్డ్ 79 కదండి వచ్చాం. 71 నుంచి మనకి ప్రభు గారు తెలుసు అనమాట. మన దూరదర్శన్ అప్పుడు ఇక్కడ ఉండేది సోమాజిగూడలో ఉండేది. అప్పటి నుంచి ఆయన కెమెరామెను, నేను నాటకాలు వేస్తుండేదండి. అప్పటి నుంచి తెలిసిన ఆయనే. ఇప్పటికి మేడం అంటే సార్, సార్ అంటే మేడం. మాకు ఏదైనా సహాయం కావాలంటే చేసి పెడతాను. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నేను కూడా ఒక పిల్లని సంకనేసుకుని వచ్చి ఈయన పెళ్లి చేసుకున్నాను తోడు కోసం అన్నారు. అంటే మీకు ఇంతకు ముందే పెళ్ళి అయిపోయింది? ఎప్పుడో నాకు 10 years ఇప్పుడు పెళ్లి చేశారండి మా అమ్మ నాన్నని. 10 సంవత్సరాలకి? 10 సంవత్సరాలకి. అప్పుడంతా నయమే. నాకు 10 సంవత్సరాలు చేశారు. రజిత మదర్ ఉంది కదా మా పెద్ద అక్కయ్య, అక్కయ్యకి అయితే 5 సంవత్సరాలు పిల్లప్పుడు చేశారండి. 5 సంవత్సరాలు పిల్లప్పుడు పెళ్లి చేసి పలకేళ్ళ కూర్చోబెట్టి ఊరేగింపడ్డ. అది గొళ్ళుని ఏడుతుంటే మా తాతగారు గిలగచ్చకాయలు బొమ్మలు ఆ చెట్లు ఈ చెట్లు పూలు ఆకులు కోసి దానికి ఇచ్చి ఊరుకోబెట్టడం అంట. అంటే మా మేనత్త ఆడపడుచు కొడుకు ఏదో పిల్లోడు పారిపోతాడేమో అన్నట్టు. ఆ అబ్బాయి చూస్తే 14 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లోడు, ఇదేమో 5 ఏళ్ళు పిల్ల. దీనికి పెళ్లి చేశారు. అలాగా 3 ఆడపిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత 3వ పిల్ల కడుపులో ఉండగా ఆయన చచ్చిపోయాడండి మా బావగారు. అసలు ఎట్టా ఉండేవాడంటే బ్లడ్ ఇలా పైన కనపడుతుండేదండి ఆయనకి ఒంటి మీద. అంత కలరు. రజిత వాళ్ళ ఫాదర్. రజిత కడుపులో ఉంది అప్పుడు 5వ నెల మా అక్కకి. అప్పుడు చచ్చిపోయాడు ఆయన. చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. మీదే బెస్ట్ అనమాట. 10 years చేశారు. నాకు 10 years చేశారండి. నాకు 14 yearsకి పాప. ఓకే. 14 yearsకి పాప. దానికి 21 yearsలో పెళ్లి చేశాను. దానికో పాప బాబు. ఆ పాపకో పాప. ఇప్పుడు నాకు ముని మనవరాలు ఉంది. ఓకే. మీ పాపకి పెళ్ళి అయిపోయింది, ఆ పాపకు కూడా పెళ్ళి అయిపోయింది. ఆ పాపకి పెళ్ళి అయిపోయింది, ఆ పాప అండి ముని మనవరాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అండి.